కాదోల్లా 108 అంబులెన్స్కు ఎందుకు ఫోన్ కొడతాం చెప్పుండ్రి. పానం మంచిగా లేకుంటేనో యాక్సిడెంట్ అయితేనో ఎమర్జెన్సీగా దవాఖానకు పట్టుకపోయేందుకు అంబులెన్స్కు ఫోన్ కొడతాం కదా. కానీ ఇగో గియాన్న చూడుండ్రి ఏం చేసిండో. ఇగో ఈయనే జనగామ మనిషి హైదరాబాద్ నుంచి అమ్మగారింటికి పోతున్నాడు. 108 అంబులెన్స్ కు ఫోన్ కొట్టిండు, అర్జెంట్ ఉన్నది రావాలి అని చెప్తే అంబులెన్స్ వచ్చింది. ఇక అంబులెన్స్ ఆయనకు ఈయనకు నడుమ నడిచిన ముచ్చట ఇనాలో. మీరు నా పేరు రమేష్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఎట్లా వచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి? సరే నేను నడుచుకుంటూ వస్తాను సార్. ఇప్పుడు ఫోన్ చేశారు కదా 108 కి, దేని గురించి చేశారు? నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా. ప్రాబ్లం ఏమైంది? నాకు నిజం చెప్తున్నావా? నాకు చెప్తున్నావా? ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు, బస్ ఫెసిలిటీ కూడా లేదు. నాకు చాలా చాలా ఇబ్బంది ఉంది. అన్కాన్షియస్ సార్ నేను ఎక్కడ వాడిపోతానో కూడా తెలియదు సార్. ఎమర్జెన్సీ కదా సార్. నేను హాస్పిటల్ తీసుకెళ్తామంటున్నా సార్. ఎమర్జెన్సీ సార్. అయితే జనంలో జనంలో సార్ నేను చెప్పాను కదా సార్. జనంలో బస్ నాకు బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్. ఆగనట అర్థమైందా అనోల్లా? నేను చెప్తా. ఈయనట అర్జెంట్ గా అమ్మమ్మ ఇంటికి పోవాలంట, అందుకే అంబులెన్స్ కు ఫోన్ కొట్టిండట. ఓషిని బస్సులనో ఆటోలనో పోవాలి గాని అంబులెన్స్ కి ఎందుకు కొట్టినావు అని అంటే, నాకు పానమంతా ఎట్లెట్లనో ఉన్నది, జరంత ఆగినా నడవస్తలేదు, బస్సులు కూడా యాళ్ళకి అత్తలేవు, కాబట్టి అంబులెన్స్ లో ఇంటికి పట్టుకపోర్రు అంటుండోల్లా. అగో ఇనూరు ఇంకేమంటాండో, అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు, 108 రాదు. అట్లా సార్. హాస్పిటల్ జాయిన్ అయితే అట్లా అంటలేదు. మరి అక్కడ జాయిన్ అయ్యేది పదండి భువనగిరిలో. నేను జనంలో టైర్డ్ అయిపోయాను సార్. పరిస్థితి బాగాలేదు సార్. అవుతున్నా నా పరిస్థితి అవుతున్నా ఆరోగ్యం బాగాలేదు సార్. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా రావడం సార్, చేతిలో రావడం. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నా. హాస్పిటల్ తీసుకెళ్తా పదా. జనంలో ఏం జమాననో ఏమో పో. అసలు అంబులెన్స్ ను గిట్లా అత్తగారింటికి అమ్మగారింటికి వడగొట్టేందుకు కూడా వాడుకుంటారని నాకు ఇప్పుడే ఎరకైంది. కాదల్లా ఊరికి ఫ్రీగా పోయేందుకు అంబులెన్స్ మాట్లాడుకోవాలి అన్న ఆలోచన వచ్చింది చూడు ఈయనకు. నెవర్ బిఫోర్ పో కదా.